ఓకే, నేను సవాళ్ళని చూపెడతాను ఆల్రెడీ. ప్రజెంట్లీ ఐలయ్య గుండం, మందమర్ మార్కెట్. చెప్పండి చెప్పండి. రాజేందర్ సింగ్, ఐలయ్య మరియు రాజేందర్ సింగ్ గుండము మందమర్ మార్కెట్లో. దాదాపు ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది. మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మందమర్ మార్కెట్ అంటే మొహరం పండుగ ఒక ప్రత్యేకత. నేను తెలంగాణ యూట్యూబర్, మందమర్ యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. మందమర్ మార్కెట్లో గల మరొక గుండం దగ్గరికి నేను వచ్చిన. ఇది 2026వ సంవత్సరం మొహరం పండుగ. కొంత సమాచారం తెలుసుకుందాం మనం. సవాళ్ళను నిలబెట్టినరు కానీ ఇంకా అంటే 4 రోజులు ఏమవుతుంది కాబట్టి అలంకరణ ఇంకా చేయలేదు. నేను మళ్ళీ వస్తా. ఇప్పుడైతే మీరు ఒక్కసారి చూడండి. చాలా పురాతనమైన గుండం ఇది. మన అదృష్టం ఏంటిదంటే పెద్ద మనిషి మనకి ఇక్కడ ఉన్నాడు. నేను వచ్చిన టైంకి ఉన్నాడు అన్నట్టు. దాదాపు నేను అత్తే మళ్ళా వస్తానో లేదో నమ్మకం తక్కువ. ఎందుకు, నేను వేరే వేరే గుండాలు అవి తిరుగుతా కాబట్టి. ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ వచ్చడం అంటే చాలా కష్టం. అందుకని నేను ఈ వీడియో తీసుకొని వెళ్తున్నా. సరే, అలంకరణ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ వస్తా అని చెప్పిన వీళ్ళకు. మొహరం పండుగ అప్పుడే వచ్చేసింది. ఇది 2026వ సంవత్సరం. దాదాపు ఇది పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అని చెప్పినప్పుడే 70, 80, 90 ఏమో చెప్పారు దీన్ని. మళ్ళీ ఒకసారి మనం అడిగి చూద్దాం. పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఇంతకుముందు వేరే గుండాల కాడ ఇంకా వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కరిని పోయి తీసుకొని వచ్చిన. అదృష్టం ఏంటిదంటే ఈ గుండం దగ్గర కొంతమంది ఉన్నారు. మందమర్ మార్కెట్లో మొహరం పండుగ అంటే ఒక ప్రత్యేకత నెలకొంది. దానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. ఊరి మీద ప్రేమతోటి. మందమరి నేను పుట్టిన ఊరిది ఈ మందమరి. మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి ఈ సవార్ల పండుగను చూస్తూనే ఉన్నా. అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. ఎంత చరిత్ర ఉంది ఈ సవార్లకు. పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి మనకు అన్ని విషయాలు చెప్తాడు. ఓకేనా, ఫాలో అవ్వండి. ఇంకా మరి మీరు కొంతమంది అంటారు మీ మందమరిలో కాదు, మా దగ్గర కూడా అద్భుతంగా ఉంటుంది, వచ్చి చూడు అని అంటారు నన్ను అందరూ. సరే, దాన్ని చూద్దాం. టైం బాపు నమస్తే. బాపు 3 రోజులా 4 రోజులు అవుతుందా ఇది? ఇయ్యటికి 4గా? ఇయ్యటికి 5 అయితేనా పెట్టెలు దించి? అయితే ఇంకా అలంకరణ చేయలే కదా, అందుకని నేను అడుగుతానా. బ్రదర్ మీది ఎక్కడ బ్రదర్? మీది చిరకుంటానా? మీదన్నా బాబు నీదే? మందమరే బ్రదర్ నీది? బాబు దాదాపు 40 సంవత్సరాలు అయిందా? 50 సంవత్సరాలు అయిందా? ఇది నువ్వేనా ఇంకెవరన్నా నీకంటే ముందు ఉన్నారా? ఇదే స్థలంలో? ఏది కొంచెం వివరంగా చెప్తావా మా యూట్యూబ్ ప్రేక్షకులకు? అసలు ఎట్లా, ఏ విధంగా ఉండే ఇక్కడ?
ఈ డైరెక్ట్ రేకులేసి ఉండేనా, షెడ్ వేసి ఉండేనా, తడకలతోటి ఉండేనా? తడకలు కట్టిన ఫస్ట్. అప్పుడు ఎట్లుండే? అప్పుడు వాతావరణం ఎట్లుండే? సాపు చేసి తడకలు కట్టి. నీతోటి ఇంకెవరెవరు సహకరించారు? నాతో 2 రోజులు చనిపోయారు. చెప్పండి. అట్లా మళ్ళా వాళ్ళు చనిపోయారు ఇద్దరు. అప్పుడు ఎంతమంది మీరు కలిసి దీన్ని చేసిండ్రు? నలుగురు కలిసి చేసిండ్రు. నలుగురం కలిసిపోతే 3 చచ్చిపోయారు. నేను ఒక్కనున్నా. వాళ్ళ పిల్లలు ఒక్కైన పిల్లలు ఉన్నారు నాతో. 2 పిల్లలు లేరు. మరి ఎట్లా అసలు నీకు ఈ సవాళ్ళు పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? నీకు దేవుడు వచ్చిందా డైరెక్ట్, లేకపోతే నువ్వు వేరే కాడికి పోవడం వలన అయిందా? దేవుడు పెట్టాలని నీకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఆలోచన ఏం లేదు. ఇంటికాడ మాకుండే వాళ్ళు లేనియలేదు. దాన్ని బట్టి నేను ఇక్కడ చేయించుకొని ఇక్కడ పెట్టుకుని అక్కడికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఏ ఊరు అది? మాది బేగంపేట దగ్గర లద్దులాపురం. లద్నాపూర్, బేగంపేట దిక్కా? అక్కడనా? అంటే ఇది మీ తాత వాళ్ళతో వచ్చిందా? తాతల కాడికి వెళ్ళి ఉన్నది. ఆ వివరాలు చెప్పండి బ్రదర్, చెప్పండి. అంటే ఊరోళ్ళు దేవుడు రానియరు. అయితే దాన్ని బట్టి చేయించుకొని ఇక్కడ పెట్టుకున్నాం. మరి అయితే ఇక నీకు అక్కడ నుంచి వాళ్ళు ఇక సెట్ అయితే లేదు అని నువ్వు మందం వల్ల ఉంటావు కాబట్టి భయపని చేసినావా? ఇక మన పిల్లలు మనం పోవాలంటే ఇబ్బంది అక్కడికి. అయితే దాన్ని బట్టి ఇక్కడ చేయించుకొని పెట్టుకొని ఇటే ఉన్నది. మొదట్లో ఎన్ని సవాళ్ళు తయారు చేసిండ్రు? ఫస్ట్ ఎన్ని ఉండే సవాళ్ళు? ఫస్ట్ ఒక్కటే బీపాత్వ. కొంచెం ఇట్లా పక్కకి ఉండవా? పక్కకు ఉండు, ఆయన పక్కకి ఉండు. ఫస్ట్ ఎన్ని సవాళ్ళు ఉండే? ఒక్కటే సవాల్. ఆ తర్వాత ఇవన్నీ చేయించాం. ఇవి ఇక్కడ మీకు పుట్టలో దొరకడం కానీ, చెరువులలో దొరకడం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు వస్తే వాళ్ళ తర్వాత చేయించి పెట్టారు. ఏదైనా దొరికినాయా మీకు? దొరికినాయా? లేవు, దొరికినాయి లేవు. పుట్టలు కానీ, చెరువులలో కానీ అక్కడ కానీ ఎక్కడ దొరికినట్టు లేదు. అంటే వేరే గుండాల కాడ నేను పోతా కదా, వాళ్ళు చెప్తారు దొరికినాయని. దొరుకుతాయి కానీ దొరికినోడు బతకడు. అది నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఊగా అదంతా అటుది ఊగా అన్నీ పెట్టి ఎన్నో తెచ్చిపెట్టి దొరికినాడు కరెక్ట్ కాదు. దేవుని సత్యం ఉంటే నీకు నిజమైన భక్తునికి మా దొరుకుతుంది అనుకుంటాను నేను. ఏమంటావు ఈ విషయంలో? సరే, ఓకే బ్రదర్, మీరు చెప్పండి. అసలు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఈ దేవునికి వస్తాను? నీకు దేవుడు వస్తా 50 సంవత్సరాలు అవుతుంది. ఇతనికి ఒక్కనికే. నీకు ఎప్పుడు వచ్చింది దేవుడు? చిన్నప్పుడే. ఎట్లా మామూలుగా ఇక్కడికి వచ్చాడు నువ్వా వేరే వేరే? ఫస్ట్ ఇక్కడ నుంచి అప్పటి నుంచి మన దగ్గరనే ఉంటాడు. అన్న మీకు 4 సంవత్సరాలు దేవుడు వస్తుందా? ఏ దేవుడు నీకు వచ్చేది? అంకుశ. ఎక్కడ నువ్వు చూపెట్టావు? చూపెట్టు. కొంచెం జరగండి, జస్ట్ కొంచెమే అట్లా. రైట్, ఓకే. అంకుశవాలా? బీపాత్మ అంటే ఇది. బీఫాత్మ. ఈ దేవుడు ఎవరికి వస్తుంది? బీఫాత్మ మీకేనా అన్న? నీకు వస్తా అన్న దేవుడు? ఏ దేవుడు చెప్పు. కర్బలా వస్తుంది. ఎక్కడ ఉందా ఇంట్లో? లాస్ట్ ఇదే కదా? అన్న నీకు 4 సంవత్సరాలు ఉండా? 4 years ఉండా? ఎట్లా మీది? ఎక్కడ ఇట్లా సరదాగా వచ్చేటోనివా నువ్వు, లేకపోతే ఆ దేవుడు రావాలని ఒక? అవునా? మీ తాత పేరు? మైతాబ్ సింగ్. వాళ్ళు ఇక్కడనేనా, మందవరేనా? కానీ 4 సంవత్సరాలు అవుతుంది. కొత్తగానే నీకు. మరి బ్రదర్ నీకేం సంవత్సరాలు అవుతుంది? ఏం అంత సీనియర్ ఉందా నీకు? నేను చిన్నప్పటి నుంచి ఇదే మసీద్. తెలిసినప్పటి నుంచి, నేను చిన్న కోళ్ళన్నప్పటి నుంచి మామ ఉన్న మా డాడీ బాగా దోస్తులు. మరి మీ డాడీకి వస్తుందా? మా డాడీకి రాకపోయేది. డాడీ చనిపోయాడు. మామతోటే చిన్నప్పటి నుంచి వీళ్ళతోటే ఉండటం. ఇదే మసీద్, వేరే మసీద్ అనేది పోలేని. ఫస్ట్ నుంచి వీళ్ళతోటే 18 సంవత్సరాల నుండి. అంటే నువ్వు 20 చిల్లర అయితే 20 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వీళ్ళతోటే ఉంటాను. నిజమే అన్న. అయితే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు సరదాగా ఇటు వచ్చేటోనివా, లేకపోతే ఎట్లా?
సరదాగాని కాదు, దేవుని మీద నమ్మకం కొద్దీ వచ్చేటోని. అంటే ఆ వయసులో నీకు తెలియదు కదా అన్న? తెలియకుండా ఆ వయసులో నాకు దేవుడు అంటే బాగా ఇష్టం ఉండేది. ఆహా, అట్లా. అప్పటి నుంచే చాలా ఇష్టం ఉండేది. అప్పటి నుంచే ఇదే దేవుని నమ్ముకున్నా, ఈ దేవుని దగ్గరికి వస్తాం. మీకు దేవుడు ఎప్పుడు వచ్చింది అసలు? ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 2018 17 నుంచి వచ్చింది. వచ్చిందా? సంతోషం అన్న. చెప్పండి మీరు, మీకు కూడా వస్తుందా దేవుడు? ఏం పేరు అన్న? ఆ? ఇమాం కాసిమా, ఆ దేవుడా? నీ పేరు ఏం పేరు? శంకర్. చూపెట్టండి మీ దేవుణ్ణి. ఇమాం కాసిం. మీకెన్ని సంవత్సరాలు అవుతుంది? ఎంత? 20 ఇయర్సా? ఎట్లా మీ వారసత్వమా? అదే మీ తాత వాళ్ళది ఇదే గుండమ్మ మరి? అదెక్కడ? రెబ్బన్ సైడ్. అయితే వాళ్ళకి అక్కడ వచ్చేది, వాళ్ళతో పాటు నువ్వు పోయేటోని వాళ్ళతో పాటు? నీకు ఆటోమేటిక్ వచ్చిందా, లేకుంటే ఏమన్నా రోజు వచ్చి దీక్ష చేయడం లెక్క? అంటే మా ఊళ్ళో ఉన్నాగా అప్పుడు కాల్ చేద్దాం అనుకోరు, అట్లుండే. మెల్లమెల్ల ఇటు వారు ఇక్కడ అయిపోయింది. ఈ గుండంలో 20 సంవత్సరాలు అవుతుందా మరి నీకు? 20 ఇయర్స్. పెద్ద మనిషి, ఈ 20 సంవత్సరాలు 40-50 సంవత్సరాలల్లా ఏ విధంగా మార్పు చెందింది ఈ గుండం? ఏ విధంగా మార్పు చెందింది అంటే ఎట్లున్నది, ఎట్లా అయింది? తడకలు ఉన్నాయి, ఇల్లు అయితే అది ఏ విధంగా స్టెప్ బై స్టెప్? అట్టి చెప్ప మొత్తం సేను కుప్పలు, ఆ దొడ్డి ఇటోళ్ళందరూ దొడ్డి పోయి నీకు కుదురు వచ్చి ఈ టైంకు అసలు అంతా సాఫ్ చేసి కట్టినా. అప్పుడు మీరు కట్టేటప్పుడు సింగరేణి వాళ్ళు ఏమన్నా అన్నారా? సింగరేణి వాళ్ళు కట్టలేకపోతే వెళ్ళి పెట్టుకొని కట్టిన. ఆ జమ్మాలను పెట్టినవా? జిఎంసో కారు వేసుకొని ఇంటికి వచ్చాడు. అట్లా వెళ్ళి పెట్టి కట్టిన. 3 సార్లు కట్టితే 3 సార్లు కూడా వచ్చాడు. అబ్బా, ఎందుకు? దేవుందే కదా. జిఎం కారు వేసుకుని వస్తే నేను నిన్ననే పెడతా రా ఆఖరికి అలా అంత రెండుతోనే కట్టినాయి. అప్పుడు నువ్వు బాయ్ పని చేస్తానవా? అప్పుడు బాయ్ పని చేస్తాను, కేకే పై కోర్పాటు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. విన్నారు కదా? అసలు గుండం పేరు చెప్పలే. అన్న పేరు ఏం పేరు? ఐలయ్య. ఎర్రవేణి ఐలయ్య. బి ఫాతిమా గుండము, ఎర్రవేణి ఐలయ్య. మందమరి మార్కెట్లో ఈ గుండం దగ్గర ఈ గుండం దగ్గర వచ్చి వీళ్ళ కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు చెప్పలేదు, ఎందుకంటే పెద్ద మనిషి కాబట్టి కొన్ని చెప్పలేకపోయాడు. లేకపోతే ఇంకా అద్భుతంగా చెప్పేవాడు. సరే, ఏది ఏమైనా కూడా మనకైతే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓన్లీ ఇప్పుడు 5 days అవుతుంది. ఇంకా అలంకరణ అద్భుతంగా చేద్దామని వీళ్ళు అంటారు. అలంకరణ అయిన తర్వాత మళ్ళొక్కసారి నేను వస్తా. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. ఇంకా